దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్తో నియమించిన కమిషన్ గడువును మరొక 3 లేదా 6 నెలల పాటు పొడిగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సూర్య హోటల్లో శుక్రవారం మంద కృష్ణమాదిగ మీడియాతో మాట్లాడుతూ కేజీ బాలకృష్ణన్ కమిటీని 2022లో నియమించారని, ఆ కమిటీ గడువు ఈ నెల 10వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించేందుకు ఆయనే స్వయంగా కమిటీకి మరో 3 లేదా 6 నెలలు గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చొరవ తీసుకుని కమిషన్ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు గడువు పొడిగించాలని కోరారు. ఆయనను కలిసి తమ దగ్గర ఉన్న అన్ని ఆధారాలను సమర్పించి అన్ని రాష్ట్రాల్లో పర్యటించి దళిత క్రైస్తవుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు గడువు పొడిగించాలని కేంద్రాన్ని కోరాలని అడిగితే నిరాకరించారని అన్నారు. ఆయన ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో మాత్రమే పర్యటించారని, పూర్తిగా దళిత క్రైస్తవులకు న్యాయం జరగాలంటే ఇంకా చాలా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉందన్నారు. 22 రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక ఇచ్చిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను లోపభూయిష్టంగా ఉందని, కేంద్రం పక్కన పెడితే ఇప్పుడు కేజీ బాలకృష్ణ నివేదిక ప్రకారం దళిత క్రైస్తవులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు కలగడం లేదన్నారు. ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల అంశం మీద, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేయడానికి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ గౌరవంలో ఏర్పడ్డ కమిటీ నివేదిక గడువును నెల వరకు పెంచాలని నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2022లో దళిత క్రైస్తవుల అంశాన్ని అధ్యయనం చేయడానికి 2022 అక్టోబర్లో బాలకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ గడువు మరో 3 నెలలు నుంచి 6 నెలలు పెంచాలని కోరుతున్నాం. అదే సమయంలో గౌరవ చైర్మన్గా నియమించబడ్డ బాలకృష్ణన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గతంలో ఎట్లయితే గడువు కావాలని కోరుకున్నారో మరో 3 నెలలు గడువు కోరాలని, 6 నెలలు కూడా కోరాలని చెప్పి బాలకృష్ణన్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 నెలల నుంచి 6 నెలల వరకు గడువు కోరాల్సిన బాధ్యత బాలకృష్ణన్ గారి మీద ఉంది. అంగీకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇది మేము స్పష్టంగా ఇరు పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే, గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలుకుంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లన్నీ, ముఖ్యంగా దళిత క్రైస్తవుల అంశం మీద నియమించబడ్డ కమిషన్లన్నీ, ఇతరత్ర బలహీన వర్గాల కోసం నియమించబడ్డ కమిషన్లన్నీ, దళితులు మతం మార్చుకున్నప్పటికీ వారి సామాజిక స్థితిగతిలో మార్పు రాలేదని, వాళ్ళ పట్ల వివక్షత పోలేదని, వాళ్ళ వెనుకబాటుతనం కొనసాగుతుందని, అందువల్ల మతం మారినప్పటికీ వాళ్ళ సామాజిక స్థితిగతులు మారలేదు కనుక ఖచ్చితంగా వాళ్ళను ఎస్సీలుగా గుర్తించే విధంగా ఆర్టికల్ 1950లో ఏదైతే ఉందో ఆర్డర్లో సవరణ తీసుకురావాలని చెప్పి
కమిషన్లన్నీ స్పష్టం చేసినాయి. ఇప్పటికీ ఈ దేశంలో మొట్టమొదటి నియమించబడ్డ కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కాలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు, సచార్ కమిషన్ మొదలుకుంటే జస్టిస్ రంగానాథ్ కమిషన్, మిశ్రా కమిషన్ వరకు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కమిషన్లన్నీ, వివిధ రాష్ట్రాల్లో నియమించబడ్డ కమిషన్లన్నీ